హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు స్టార్టప్ కిందలుగు ఛానల్. సో చాలామందికి నథింగ్ ఫోన్ 2A కొనాలా లేక ఐక్యూ Z9 5G మొబైల్ కొనాలా అని ఈ రెండు మొబైల్స్లో ఏది కొనాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో నేను ఆ కన్ఫ్యూజన్ని దూరం చేస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటా. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ రెండు మొబైల్స్ గురించి చాలా డీటెయిల్గా ప్రతి ఆస్పెక్ట్లో కంపారిజన్ చేద్దాం. సో టైం వేస్ట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ చెప్పడం మర్చిపోయా, మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పట్లాగా ఫస్ట్ ఈ రెండు మొబైల్స్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. నథింగ్ ఫోన్ 2Aలో పాలీకార్బోనేట్ బాడీని ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. 190 grams వెయిట్ అయితే ఉంటుంది. 8.53 mm థిక్నెస్తో వస్తుంది. IP54 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో వస్తుంది అండ్ 2 కలర్ వేరియంట్స్లో అయితే అవైలబుల్ ఉంది. మెయిన్ దీనిలో గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది అండ్ దీని బ్యాక్ లైటింగ్ డిజైనే ఈ మొబైల్ని వేరే మొబైల్స్ నుండి డిఫరెంట్ అండ్ యూనిక్గా చేస్తుంది. ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ చాలా యూజ్ అవుతుంది. కాల్స్ అండ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దీని లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. మరి ఐక్యూ Z9 5G మొబైల్ కూడా సేమ్ పాలీకార్బోనేట్ బాడీతోనే వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. 188 grams వెయిట్ అండ్ 7.83 mm థిక్నెస్తో వస్తుంది. IP54 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీనిలో 2 కలర్ వేరియంట్స్లో లాంచ్ అయింది. దీని లుక్స్ అయితే చాలా బాగుంటుంది. ఇది దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో అయితే నథింగ్ ఫోన్ 2A విన్నర్ అని చెప్తా. దాని ట్రాన్స్పరెంట్ డిజైన్ అండ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఈ మొబైల్ని యూనిక్గా చేస్తాయి. నెక్స్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. నథింగ్ ఫోన్ 2A మొబైల్లో 6.7 inch FHD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ని అయితే ప్రొవైడ్ చేశారు. 10-bit రేట్ ప్యానల్ ఇది. HDR10+ సపోర్ట్ కూడా ఉంది. 1300 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. సో విజిబిలిటీ బాగానే ఉంటుంది. వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఆన్లైన్ కంటెంట్ని లైక్ అమెజాన్ ప్రైమ్ వీడియో HDRలో చూడొచ్చు. అండ్ దీనిలో స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి కాబట్టి కంటెంట్ వాచింగ్కి ఇది ఒక మంచి మొబైల్ అని చెప్తా. మరి ఐక్యూ Z9 మొబైల్లో కూడా సేమ్ 6.7 inch FHD+ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కాకపోతే ఇది 8-bit రేట్ ప్యానల్. HDR10+ సపోర్ట్ కూడా ఉంది. 1800 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్లో కూడా డిస్ప్లే అయితే చాలా క్రిస్ప్గా కనిపిస్తుంది. వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో ఈ మొబైల్ కూడా కంటెంట్ వాచింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీనిలో గేమింగ్ కోసం యూస్ఫుల్గా 1200 Hz ఇన్స్టంట్ టచ్ సాంప్లింగ్ రేట్ని ప్రొవైడ్ చేశారు. ఈ డిస్ప్లే అయితే గేమింగ్ కోసం బాగా యూజ్ అవుతుంది. సో డిస్ప్లే డిపార్ట్మెంట్లో విన్నర్ అయితే ఐక్యూ Z9 మొబైల్ అని చెప్తాను, ఎందుకంటే దీంట్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ హార్ట్ ఆఫ్ ద మొబైల్ ప్రొసెసర్ గురించి మాట్లాడుకుందాం, అంటే పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు మొబైల్స్లో కూడా సేమ్ MediaTek Dimensity 7200 ప్రొసెసర్తోనే వస్తున్నాయి. కానీ నథింగ్ ఫోన్ 2A మొబైల్లో ఓవర్ క్లాక్డ్ వర్షన్ని చూస్తాము. అదే 7200 Pro ప్రొసెసర్. అండ్ దీనిలో LPDDR5X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ని ప్రొవైడ్ చేశారు. సో డే టు డే వర్క్స్లో అయితే ల్యాగ్ ఉండదు. అండ్ గేమింగ్ కూడా మీడియం సెట్టింగ్స్లో ఆడొచ్చు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ nothingOS 2.6 మీద రన్ అవుతుంది. అండ్ మెయిన్ ఈ మొబైల్ అయితే అప్డేట్స్లో ముందుందని చెప్తాను. 3 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. nothingOS అయితే చాలా బాగుంటుంది. స్టాక్ ఆండ్రాయిడ్కి చాలా దగ్గరగా క్లీన్ UI అని చెప్తాను. అదే ఐక్యూ Z9 మొబైల్ కూడా సేమ్ Dimensity 7200 ప్రొసెసర్తోనే వస్తుంది. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ని ప్రొవైడ్ చేశారు. పర్ఫార్మెన్స్లో రెండు మొబైల్స్ సేమ్ అని చెప్తాను. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ FunTouchOS 14 మీద రన్ అవుతుంది. ఈ మొబైల్ 2 years Android అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. గేమింగ్ కోసం ఈ మొబైల్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి, లైక్ 4D వైబ్రేషన్, అల్ట్రా గేమింగ్ మోడ్ అండ్ ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. ఈ మొబైల్ గేమింగ్ ఆడేటప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో అయితే ఐక్యూ Z9 మొబైలే విన్నర్ అని చెప్తాను. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. నథింగ్ ఫోన్ 2Aలో డ్యూయల్ క్యామ్ సెటప్ని అయితే ప్రొవైడ్ చేశారు. 50 MP Samsung GN9 మెయిన్ కెమెరా విత్ OIS అండ్ EIS సపోర్ట్ అండ్ 50 MP అల్ట్రా వైడ్ సెన్సార్తో వస్తుంది. అది Samsung JN1 సెన్సార్. 32 MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాను కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్లో కెమెరా సెటప్ అయితే చాలా బాగుంది అండ్ నైట్ మోడ్ కూడా ఉంది కాబట్టి పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా క్లారిటీగా చాలా బాగా తీసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ అప్ టు 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అదే ఐక్యూ మొబైల్లో అయితే డ్యూయల్ క్యామ్ సెటప్ ఉంది, బట్ 50 MP ప్లస్ 2 MP సెటప్తో వస్తుంది. మెయిన్ సోనీ సెన్సార్ IMX882 సెన్సార్తో వస్తుంది. OIS సపోర్ట్ కూడా ఉంది. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే మంచి క్వాలిటీలో తీసుకోవచ్చు. 16 MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాను కూడా ప్రొవైడ్ చేశారు. దీనిలో వీడియో రికార్డింగ్ అప్ టు 4K 30 FPSలో తీసుకోవచ్చు. నైట్ మోడ్ కూడా ఉంది కాబట్టి పిక్స్ అండ్ వీడియోస్ అయితే బాగా వస్తాయి. నథింగ్ ఫోన్ 2A మొబైల్లో
అల్ట్రా వైడ్ సెన్సార్ అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా సెన్సార్ అయితే చాలా బాగున్నాయి. సో కెమెరా డిపార్ట్మెంట్లో నథింగ్ ఫోన్ 2A విన్నర్ అని చెప్తాను. నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే నథింగ్ ఫోన్ 2A మొబైల్లో 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. 0 to 100 అయితే గంట నుంచి గంటన్నరలోనే ఛార్జ్ అవుతుంది అండ్ 1 ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఈ మొబైల్ కొనేటప్పుడు ఛార్జర్ అయితే బాక్స్లో రాదు, సపరేట్గా కొనుక్కోవాల్సిందే. అదే iQOO Z9 మొబైల్లో కూడా సేమ్ 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు విత్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. 0 to 100 1 అవర్లో ఫుల్ అయిపోతుంది. 1 ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఈ మొబైల్లో మంచి విషయం ఏంటి అంటే ఛార్జర్ అయితే బాక్స్లోనే వస్తుంది, సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో బ్యాటరీ డిపార్ట్మెంట్లో కూడా iQOO మొబైలే విన్నర్ అని చెప్తాను. ఇంకా ఈ రెండు మొబైల్లో రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, లైక్ Wi-Fi 6, బ్లూటూత్ వర్షన్ 5.3 అండ్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. కాకపోతే నథింగ్ ఫోన్ 2Aలో NFC ఉంటుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రైస్ విషయానికి వస్తే నథింగ్ ఫోన్ 2A 3 వేరియంట్స్లో అయితే లాంచ్ అయింది. 8GB 128GB 24,000కి, 8GB 256GB 26,000కి అండ్ హైయర్ వేరియంట్ 12GB 256GB 28,000కి అయితే లాంచ్ అయింది. iQOO Z9 మొబైల్ కూడా 2 వేరియంట్స్లో అయితే లాంచ్ అయింది. 8GB 128GB మోడల్ 20,000కి, 8GB 256GB మోడల్ 22,000కి అయితే లాంచ్ అయింది. ప్రైజింగ్ విషయంలో iQOO చాలా అగ్రెసివ్గా ఉంటుంది. సో ప్రైజింగ్ విషయంలో కూడా iQOO విన్నర్ అని చెప్తా. మరి ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటి అంటే iQOO Z9 5G ఈ కంపారిజన్లో విన్ అని చెప్తాను. వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఇది, బట్ మంచి కెమెరా, క్లీన్ OS, యూనిక్ మొబైల్ కావాలి అంటే గో ఫర్ నథింగ్ ఫోన్ 2A. కంటెంట్ అండ్ ఎఫర్ట్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.